బడ్జెట్ ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏం జరగబోతుందంటే ఆరోగ్యశ్రీలో 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మా బకాయిలు లేకపోతే ఇవ్వకపోతే మేము వైద్యం చేయమని చెప్పి వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు, బంద్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఈ 3,000 కోట్ల రూపాయలు ఇస్తారంటే రేపు రాబోయే బడ్జెట్ నుంచి మొత్తం తీసి దాన్ని అప్పులు కడతాడా, అప్పులు ఎక్కడతాడా? ఈ అప్పులు కడితే వచ్చే బడ్జెట్ మొత్తం దానికి పోతే ప్రజలకు ఏమి ఇస్తారు, ఇంకా స్కీమ్స్ ఏ విధంగా నడుస్తాయి అనేది ఒకటి. మనకి ఉన్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ, 2% కంటే తక్కువ ఉంది. కాబట్టి ఉన్నటువంటి సూచనలన్నీ ఏంటి? బోని కమిటీ రికమెండేషన్స్ చాలా ప్రమాణమైనటువంటి కమిటీ రికమెండేషన్ అది 15% బడ్జెట్ ఉండాలని. మనకు ఆ స్థాయి లేదు. కనీసం 5% పెంచాలి అన్నటువంటిది ప్రజారోగ్య వేదికగా మనం పెడుతున్నటువంటి డిమాండ్. 5% పెంచిన దాంట్లో దేనికో ఖర్చు పెట్టడం కాదు, దాన్ని సరైనటువంటి ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్ రెండింటిని ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించాలన్నటువంటిది. అటు కాకుండా అనవసరమైన ఖర్చు పెట్టి ఆ బడ్జెట్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మాకున్నటువంటి మరి ప్రజారోగ్య వేదికగా రేపు ఉన్నటువంటి బడ్జెట్ లో నుంచి దాదాపుగా ఈ 3,000 కోట్ల బకాయిలు కట్టడానికి ఉపయోగిస్తారు. చాలా వరకు ప్రమాదం ఉంది. కాబట్టి బడ్జెట్ పెంచాలి. కనీసం 5% రాష్ట్ర బడ్జెట్ లో 5% ఆరోగ్య రంగ బడ్జెట్ ఉండాలి అన్నటువంటిది ఒక తీర్మానం.